ఆంధ్ర యూనివర్సిటీలో గత వారం రోజులుగా ఏబీవీపీ ఇతర విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శాఖ నిర్వహిస్తున్న ఏబీవీపీ సభ్యులను ఇతర సంఘాలు అడ్డుకోవడంతో మొదలైన ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు వర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. తాజాగా బీజేపీ నాయకులు కూడా తోడవడంతో ఉద్రిక్తత పెరిగింది. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రెసెంట్ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? సో ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట గత 4-5 రోజులుగా కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఏబీవీపీ విద్యార్థి నాయకులు సాకా అని చెప్పి ఒక ప్లెడ్జ్ నిర్వహిస్తారు. ఆ ప్లెడ్జ్ ని ఆంధ్ర యూనివర్సిటీ లోపల నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలిసినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సో యూనివర్సిటీలో ఇలాంటి మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదంటూ కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట, వాగ్వాదం కూడా జరిగింది. సో దాని తర్వాత అదే క్రమంలో అప్పటి నుంచి కూడా ఎవరైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మా మీద దాడి చేశారంటూ కూడా ఎవరైతే ఏబీవీపీ విద్యార్థులు అలాగే ఆర్ఎస్ఎస్ చెందినటువంటి విద్యార్థులు అంతా కూడా గత 4 రోజులుగా కూడా ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఒకసారి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా ముట్టడి చేసేందుకు ప్రయత్నించారు. సో గత 2 రోజులుగా కూడా మెయిన్ గేట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నగరంలో ఇప్పుడు ఏదైతే ఒకవైపు మిలాన్ బయట ఈవెంట్ జరుగుతున్నాయి, ఈ ఆందోళన నిరసనకు అనుమతి లేదని చెప్పి సెక్షన్ 13 కూడా నిర్ణయించే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఏబీవీపీ అలాగే ఆర్ఎస్ఎస్ తో పాటుగా బీజేపీ నేతలు కూడా కొంతమంది తోడే ఆందోళన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులకి వీరికి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది. అయితే ఏదైతే శాఖ నిర్వహిస్తున్నప్పుడు అడ్డుకున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు తమపై దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు ఆరోపించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా మా మీద ఏబీవీపీ విద్యార్థులు దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇరు వర్గాలు కూడా ఫిర్యాదులు కొనసాగుతున్న నేపథ్యంలో సో ఏబీవీపీ మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నేతలు రావడంతో కొంత ఉద్రిక్తం నెలకొంది. సో నేరుగా సిపి వచ్చి సో ఖచ్చితంగా తప్పు చేసినట్లు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా చర్యలు ఉంటాయి, ఇక్కడ సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఆందోళన చేయడంతో విరమించారు. థ్యాంక్ యూ నాయుడు.